హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ 2026లో ఒక క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ముందుగా ప్రశ్న అడిగిన విధానాన్ని పరిశీలిద్దాం. మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు రోమన్ న్యూమరల్స్లో. ఇండియాస్ రెస్పాన్స్ టు క్లైమేట్ చేంజ్. ఈ స్టేట్మెంట్స్ కరెక్టా ఇన్కరెక్టా అని చెక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అబ్జర్వ్ చేస్తే చాలు, రీడింగ్ కాంప్రహెన్షన్ లాగా. తర్వాత 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు, 1 2 3 అని. వీటిని చెక్ చేసి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఏబిసిడి ఆన్సర్ ఆప్షన్స్. ఇప్పుడు క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనం చెక్ చేయాల్సిన స్టేట్మెంట్స్ చూడండి. ఫస్ట్ 1 ఏం చెప్తుంది? స్టేట్మెంట్ 1 ఈజ్ ఎంపీరికల్లీ సపోర్టెడ్ బై స్టేట్మెంట్ 2. ఇక్కడ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఉన్నాయి. స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1 ఎంపీరికల్ అంటే సైంటిఫికల్లీ సపోర్ట్ చేస్తుందా లేదా అని చెక్ చేయాలి. స్టేట్మెంట్ 1లో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి పరిశీలిద్దాం. ఇండియాస్ లాంగ్ టర్మ్ లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ ఎల్టీ లీడ్స్ ఈజ్ ఏ క్రూషియల్ టూల్ ఫర్ అచీవింగ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. మనకి నెట్ జీరో ఎమిషన్స్ గురించి మాట్లాడుతున్నారు. గ్రీన్ హౌస్ గ్యాసెస్ని మనం రెడ్యూస్ చేయాలి. అప్రోచ్ ఏంటి? లాంగ్ టర్మ్ లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ అచీవింగ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ఇండియాస్ 4th బైఎన్నియల్ అప్డేట్ రిపోర్ట్ BR4 సబ్మిటెడ్ ఇన్ December 2024 రికార్డెడ్ అరౌండ్ 8% decrease in greenhouse gas emissions in 2020 over 2019. అంటే మనకి డిక్రీజ్ని అబ్జర్వ్ చేయొచ్చు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్లో. ఎంత? అరౌండ్ 8% ఇన్ 2020 ఓవర్ 2019. అంటే మనం అచీవింగ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 అనే విషయాన్ని సెకండ్ స్టేట్మెంట్ ఎంపీరికల్లీ సపోర్ట్ చేస్తుంది మనకి, లాంగ్ టర్మ్ లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ. కాబట్టి 1 మనకి కరెక్ట్. ఈ 1 ఆన్సర్లో ఉందో లేదో మనం చూసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మనకి సి డి అనేవి ఎలిమినేట్ అయిపోతాయి. ఇక మిగిలింది ఏ బి. 1 ఓన్లీ 1 and 2. 3 అసలు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చూద్దాం 3 కూడా. స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 3 టుగెదర్ ఎస్టాబ్లిష్ ప్రిమైజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అంటున్నారు. మనకి ఇక్కడ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ గురించి మాట్లాడుతున్నారు. స్టేట్మెంట్ 3 వచ్చి క్లైమేట్ రెసిలియంట్ డెవలప్మెంట్ నెసెసర్లీ డిపెండ్స్ ఆన్ క్విక్ అండ్ షార్ట్ టర్మ్ అచీవ్మెంట్ ఆఫ్ ఎమిషన్స్ ఆఫ్ రిడక్షన్ టార్గెట్స్. షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఈ రెండు కూడా మనకి టుగెదర్ ఎస్టాబ్లిష్ ద ప్రిమైజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అంటే చేయట్లేదు. ఎందుకని? ఇక్కడ లాంగ్ టర్మ్ గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ షార్ట్ టర్మ్ గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ రెండు కూడా టుగెదర్ ఎస్టాబ్లిష్ ద ప్రిమైజ్ ఆఫ్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ కాదు. 3 అనేది మనకి ఆన్సర్లో ఉండకూడదు. తర్వాత మనం ఇక చెక్ చేయాల్సింది 2. స్టేట్మెంట్ 3 కాంట్రడిక్ట్స్ ద అప్రోచ్ ఇంప్లిసిట్ ఇన్ స్టేట్మెంట్ 1. మనం ఇప్పుడే చూసాం కదా. స్టేట్మెంట్ 3లో షార్ట్ టర్మ్ గురించి మాట్లాడుతుంటే స్టేట్మెంట్ 1లో మనకి దేని గురించి మాట్లాడుతున్నాం? లాంగ్ టర్మ్లో. అంటే కాంట్రడిక్ట్స్ ద అప్రోచ్ ఇంప్లిసిట్ ఇన్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 3 అనేది. ఎందుకని? షార్ట్ టర్మ్ అచీవ్మెంట్ ఆఫ్ ఎమిషన్స్ రిడక్షన్ టార్గెట్స్. స్టేట్మెంట్ 1లో లాంగ్ టర్మ్ లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ అచీవింగ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. అంటే 2 కరెక్ట్, 1 కరెక్ట్. మనకి ఆన్సర్ ఆప్షన్ బి 1 and 2. మనకి ఆన్సర్ వచ్చి 1 and 2. మనకి పిఏబిలో చూసుకుంటే నెట్ జీరో ఎమిషన్స్ బై 2070
ఇండియాస్ ఫోర్త్ బైఎన్నియల్ అప్డేట్ రిపోర్ట్ BR4 హైలైటెడ్ ఏ 7.93%, అదే మనకి అరౌండ్ 8% అని ఇచ్చారు. రిడక్షన్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇన్ 2020 కంపేర్డ్ టు 2019. ఈ ఫిగర్ నోట్ చేసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో మనకి ఇండివిజువల్ కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. మనకి సోర్స్ వచ్చి PAB 7.9% డ్రాప్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, ఇండియాస్ ప్రోగ్రెస్ టువర్డ్స్ క్లైమేట్ రెసిలియన్స్. UPSC వారి ప్రొవిజనల్ కీలో మనం ఆన్సర్ అబ్జర్వ్ చేస్తే 21st క్వశ్చన్ ఆప్షన్ B ఆన్సర్ 1 and 2. ఇప్పుడు క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఈ ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ కరెక్టా ఇన్కరెక్టా అని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఈ 3 స్టేట్మెంట్స్ చెక్ చేయాల్సి ఉంటుంది, కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని. మనం చూసాం కదా, స్టేట్మెంట్ 1 ఈజ్ ఎంపిరికల్లీ సపోర్టెడ్ బై స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 2 అనేది మనకి స్టేట్మెంట్ 1ని సైంటిఫికల్గా సపోర్ట్ చేస్తుంది. స్టేట్మెంట్ 1లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించి అచీవింగ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070 లాంగ్ టర్మ్ లో ఎమిషన్ డెవలప్మెంట్ స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నారు. స్టేట్మెంట్ 2 మనకి సపోర్ట్ చేస్తుంది ఎంపిరికల్గా. ఎందుకని? మనకి అరౌండ్ 8% డిక్రీజ్ ఇన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇన్ 2020 ఓవర్ 2019. కాబట్టి 1 ఆన్సర్లో ఉండాలి, 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి, CD. ఇంకా మిగిలేది AB, అందులో 1 ఓన్లీ 1 and 2 అని ఉంది, అంటే 3 అసలు మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మనం చెక్ చేయాల్సింది 2 కరెక్టా కాదా. 2 ఏం చెప్తుంది? స్టేట్మెంట్ 3 కాంట్రడిక్ట్స్ ద అప్రోచ్ ఇంప్లిసిట్ ఇన్ స్టేట్మెంట్ 1. మనకి స్టేట్మెంట్ 1లో లాంగ్ టర్మ్ గురించి మాట్లాడుతుంటే స్టేట్మెంట్ 3లో షార్ట్ టర్మ్ అచీవ్మెంట్ ఆఫ్ ఎమిషన్ రిడక్షన్ టార్గెట్స్ అని మాట్లాడుతున్నాం. మనకి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ యాంటనిమ్స్, ఆపోజిట్ వర్డ్స్, వ్యతిరేక పదాలు. అంటే స్టేట్మెంట్ 3 స్టేట్మెంట్ 1ని కాంట్రడిక్ట్ చేస్తుంది. కాబట్టి 2 కూడా కరెక్ట్, 3 ఇన్కరెక్ట్. మనకు ఆన్సర్ వచ్చి ఆప్షన్ B 1 and 2. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ watching.